వస్తే ఆ టీమ్ విల్ బి విన్. నో రన్నర్స్, ఓన్లీ విన్నర్స్. తర్వాత ఎవరిని అడిగిన, ఏ టీంని అడిగిన క్వశ్చన్కి ఆ టీం వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. పక్క టీం వాళ్ళు సమాధానం చెప్తే ఈసారి మైనస్ మార్క్స్ పడతాయి. ఓకే, -2 మార్క్స్. పక్క టీం వాళ్ళు కానీ సమాధానం చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీం వాళ్ళని క్వశ్చన్ అడిగితే బి టీం వాళ్ళు కానీ సమాధానం చెప్తే బి టీం వాళ్ళకి -2 మార్క్స్ పడతాయి. 2 మార్కులు, 2 మార్కులు పోతాయి. ఏ టీం వాళ్ళు ఆ టీం వాళ్ళే చెప్పాలా. ఇంకొకటి ఏంటంటే ఆ టీం వాళ్ళలో ఒక్కళ్ళే చెప్పాలా. అది ఎవరు చెప్తారో మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి. తర్వాత మీరు డిస్కషన్స్, ఇప్పుడు ఏ టీంని అడిగితే ఆ సమాధానం డి టీం వాళ్ళకి తెలిసిందనుకో, మీలో మీరు డిస్కషన్ చేసుకోండి. మీ చెవులు మీరు కొరుక్కోండి. బయటికి వినపడేలాగా చెప్పొద్దు. చెప్పడం వల్ల పక్క టీం వాళ్ళు లబ్ధి పొందుతారు. మేము చెప్తే వాళ్ళు చెప్పారు సార్ అని మిమ్మల్ని అడిగితే ఇంకా అవకాశం ఉండదు. ఇంకా తర్వాత ఆడియన్స్, ముఖ్యంగా మీరు సమాధానం తెలిస్తే ఆడియన్స్ వీళ్ళెవ్వరు చెప్పలేకపోతే ఆడియన్స్ క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ ఆడియన్స్కి వస్తుంది. మీరు అప్పుడు మాత్రమే చెప్పాలి. మధ్యలో మీరు ఆ గుంపులో చేరి అరవడాలు ఇట్లాంటివి చేయకూడదు. ఓకేనా? అట్లా కానీ చేస్తే ఆ క్వశ్చన్ విల్ బి ఇన్వాలిడ్. మేము సుమారుగా ఒక 200 బిట్లు రెడీ చేసి పెట్టుకున్నాం. అయిన కాడికి రాకపోయినా పక్కన పెట్టేయండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే. ఓకేనా? ప్రైజ్ వచ్చింది, అన్ని పాయింట్స్ తెలియపోయినా సరే ఆన్సర్లు తెలుసుకోండి. ఇప్పటికైనా ఆ క్విజ్ సార్ అడిగే క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ తెలియపోయినా తర్వాత సార్ చెప్పినప్పుడు లేదా వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే. సరేనా? ఇంకా మీ తరపు నుంచి ఇంకేమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే అడుక్కోవచ్చు, అడగచ్చు. అడుగు. వాడికి కావాల్సిన రన్నర్స్ కూడా కావాలని వాడి డౌట్. అదేనా నీకు? సబ్జెక్టే నేను ఒక క్వశ్చన్ పెట్టాను. వాళ్ళు చెప్పొద్దు. ఒకే టీం కానీ 2 ఆన్సర్లు చెప్తే ఆ క్వశ్చన్ తీసేసి నెక్స్ట్ వెళ్ళిపోతాం. మీకు మార్కులు ఉండవు. ఇంకా పక్కన ఏ టీం అడిగితే బి టీం సమాధానం చెప్పిందంటే బి టీంకి 2 మార్కులు మైనస్ అవుతాయి. ఓకేనా? ఓకే, స్టార్ట్. ఫస్ట్ టీమ్ క్వశ్చన్ గోస్ టు టీమ్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ ఏ. వేదాలు మొత్తం ఎన్ని, వాటి పేర్లేవి? వేదాలు ఎన్ని, వాటి పేర్లేవి? పాసింగ్ క్వశ్చన్ కి టైం ఉండదు. ఆన్సర్ టీమ్ ఈ. అందరూ చెప్పారు. తర్వాత ఇది ఏంటమ్మాయి? లాస్ట్ది భూమి. ఓకే సార్. నెక్స్ట్ టీమ్ సి. పంచేంద్రియాలు ఎన్ని, అవి ఏవి? ఓకే, చెప్పకూడదు. నువ్వు చెప్తే మైనస్ పడుతుంది నీకు. నెక్స్ట్ టీమ్ డి. పంచామృతాలంటే ఏవి? హాలు అంటే ఏవి?
ఇంకొకటి ఉంది. మీరు కాదు ఆన్సర్ చెప్పాల్సింది, గుర్తుంచుకో. మళ్ళీ చెబుతూ, అయోధ్య ఒక నదీ తీరాన ఉంది. ఆ నది పేరు కావాలి. మూసీ నది. సరే, క్వశ్చన్ ఎవరికి? డీకే కదా. ఓకే, టీమ్ డి. కర్నూలు ఏ నది తీరాన ఉంది? కర్నూలు ఏ నది తీరాన ఉంది? మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి దగ్గర ఉండే నది ఏది? అమరావతి దగ్గరలో ఉండే నది. టీమ్ డి, టీమ్ ఈ. తిరుపతి ఏ నది తీరాన ఉంది? మన బయోలాజికల్ అవి తెలుసుకోలేకపోతే ఎట్లా? జియోగ్రఫికల్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ ఏ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏది? ఇస్రోనా? ఇస్రో. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ బి. ఇండియా. నెక్స్ట్ టీమ్ డి. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? హనీ ఫార్మింగ్. సెరికల్చర్ అంటారు దాన్ని. సెరికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. రాంగ్ ఆన్సర్. భారతదేశంలో అధికార మతం టీమ్ ఎఫ్. రాంగ్ ఆన్సర్. వాళ్ళు అదే కదా చెప్పింది. టీమ్ ఏ ఏది లేదు. టీమ్ ఏ రైట్ ఆన్సర్. టీమ్ ఏ ఆన్సర్. మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ ఎఫ్. సరే, వీళ్ళకి ఈజీగా అడుగుతా. మన దేశంలోని రాష్ట్రాల సంఖ్య, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం? తొమ్మిది. రాంగ్ ఆన్సర్. టీమ్ ఏ 28 రైట్ ఆన్సర్. ఏ క్రీడకి సంబంధించింది? మీరు వినకపోతే పాస్ చేసేస్తా. డేవిస్ కప్ ఏ క్రీడకి సంబంధించింది? టీమ్ ఏ. తెలియకపోతే పాస్ చేసేయండి. నెక్స్ట్ వెళ్ళిపోతుంది, టైం వేస్ట్ అండి. రాంగ్ ఆన్సర్. టీమ్ బి. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. టీమ్ ఎఫ్. ఆటలో ఉన్నారు. భారతదేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఎవడు రావుడు? నేను వచ్చాను మామూలు కొట్టరా బాబిగా, దుర్లాడిస్తా. మనం కోడ్స్ ఇస్తాం కదా కంప్యూటర్, ఆ కోడ్ ఇది ఇచ్చి ప్రస్తుతం లేటెస్ట్. రాంగ్ ఆన్సర్. టీమ్ సి. టీమ్ డి. ఓకే, నెక్స్ట్ నేను
పురాణాల్లోకి వెళ్తున్నా, మీరు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని. టీమ్ డి, హిందూ పురాణాలలో మొత్తం, హిందూ మతంలో మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి? టీమ్ డి, నాగశ్రీ అండ్ టీమ్. హిందూ మతంలో ఎన్ని పురాణాలు ఉన్నాయి? 8, 7. దూసుకు వెళ్తున్న డి టీం, దాని వెంట పరిగెడుతున్న ఏ టీం అండ్ ఎఫ్ టీం. వీళ్ళ నలుగురు వెంట పరిగెడుతున్నటువంటిది బి టీం. ఈ టీం చివరగా వెళ్తున్నటువంటిది బి టీం. అది ఆడియన్స్ చివరి కంటే ముందు 2.5 మార్కులతో ఉన్నారు. వై అంటే ఏంది, ఫైవ్ అంటే ఏంది? వైర్లెస్ రాంగ్ ఆన్సర్. ఏ ఈజీ క్వశ్చన్. వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 7 రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ రౌండ్ అన్నారు. బి టీం 2, సి టీం 4, డి టీం 5, ఈ టీము 4, ఎఫ్ 5.5. ఇది లాస్ట్ రౌండ్ రాబోయేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్, టోటల్ గా 6 క్వశ్చన్లు వస్తాయి. ఈ రౌండ్ లాస్ట్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు. చూడలా ఏ క్వశ్చన్ రైట్ ఆన్సర్. స్మృతి మందన రైట్ ఆన్సర్. ఓకే, టైం అప్. ఫస్ట్ గెలిచిన టీం వచ్చేసి ఎఫ్ 10.5 మార్కులు, సెకండ్ పొజిషన్ లో డి 9 మార్కులు, థర్డ్ పొజిషన్ లో సి అండ్ ఈ, థర్డ్ పొజిషన్ లో ఏ, ఫోర్త్ పొజిషన్ సి అండ్ ఈ, ఫిఫ్త్ పొజిషన్ లో బి. బి మరి దుల్లుడు ముచ్చగా అయింది.